జయ అక్రమాస్తుల కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో అవినీతి పరుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయన్నారు టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా. 66 కోట్లకే సుప్రీంకోర్టు ఇలా తీర్పిస్తే వైఎస్ జగన్ కేసులో ఇంకెలాంటి తీర్పు వస్తుందో ఆలోచించుకోవాలన్నారు ఆయన. ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు అవినీతి పరుల గుండెల్లో రైళ్లు పరిగెడుతూ ఉన్నాయి. 66 కోట్ల రూపాయల అక్రమ ఆస్తుల కేసులో ఆనాడు A2గా ఉన్నటువంటి ముద్దాయి శశికళకి 4 సంవత్సరాలు శిక్ష పడింది. ఇది భారతదేశంలోని అవినీతి పరులకి ఇది ఒక పెద్ద హెచ్చరికగా సుప్రీంకోర్టు తీర్పుని అందరూ కూడా స్వాగతిస్తూ ఉన్నారు. ఇక మన రాష్ట్రం వరకు వస్తే నెక్స్ట్ ఈ భారతదేశంలో అతి పెద్ద అవినీతి కుంభకోణంలో ఉన్నటువంటి వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి. 66 కోట్ల రూపాయలకే 4 సంవత్సరాలు శిక్ష పడితే 43,000 కోట్ల రూపాయల ఆస్తుల్ని అక్రమాస్తుల్ని కలిగి ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి మరి ఎన్ని సంవత్సరాలు శిక్ష పడుద్దో ఇవాళ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు లోటస్ పాండ్లో ఒక పెద్ద భూకంపం అని చెప్పాలి.